నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హరీష్ గారు నమస్తే అండి. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. చాలా సంతోషం. వృషభ రాశి, మరి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందండి శని వక్రగతి అనేది? ఇప్పటి నుంచే కొంచెం భయపెడుతూ ఉన్నారు, వచ్చేస్తున్నాడు మేషరాశిలోకి ఎంటర్ అయ్యాడా, మీకు కూడా వెళ్ళినట్టు శని మొదలవుతుంది అని చెప్పి. సో ఒకంత శని అంటే అన్ని రాశుల వాళ్ళకి ఎంతో కొంత భయం అయితే ఉంటుంది. మాస్టర్ కదా, మాస్టర్, మామూలు మాస్టర్ కాదు, బెత్తం పెట్టి కొట్టాల్సిందే. సరే, మరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది హరీష్ గారు? సో వృషభ రాశి వాళ్ళకి ఈ శని వక్రం అవుతున్నాడు అంటే 3 విషయాల్లో మీకు పెద్ద గొప్ప చేంజెస్ అవుతుంది. ఐ మీన్ ఇట్ విల్ బి పాజిటివ్ వే. ఎలా చూసినా శని వక్రంగా ఉండేది గురువు యొక్క స్థానంలో. మనకి అగైన్ రేవతి నక్షత్రంలో శని వక్రంగా ఉంటున్నాడు. వృషభ రాశికి అది లాభస్థానం. లాభస్థానం సంబంధించిన విషయాలు అన్నీ మీకు సక్రమంగా జరుగుతుంది. మీనింగ్ ఈ రోజు దాకా మీకు అసలు ఒక్కరోజు కూడా నాకు డబ్బు లేదు, నేను ఎంత ఖర్చు పెట్టినా ఎంత డబ్బు వచ్చినా ఇమ్మీడియట్గా నెక్స్ట్ లెవెల్లో ఒక 40% ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ నాకు అసలు యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ మీ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మనీ. చేతుల్లో డబ్బులు అసలు ఆగదు అని చెప్పే ఒక్కొక్క మనిషికి గ్యారంటీగా డబ్బులు అనేది మన చేతిలో ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, 20 ఏళ్ల కింద నాకు మా అన్నకి ప్రాబ్లం అయింది, లేదంటే ఒక 10 years ముందరే ప్రాబ్లం అయ్యి సెపరేట్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మాకు ఫ్యామిలీకి అసలు సంబంధమే లేదు. లేదంటే నా యొక్క ఫ్రెండ్ వల్ల నాకు చాలా ప్రాబ్లం అయింది, వాళ్ళ ఫ్యామిలీ మాకు ఫ్యామిలీ అసలు టచ్ చేయలేదు అని చెప్పే ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళందరూ కలిసిపోతారు. శని వక్రంగా ఉన్నప్పుడు ఏ ఫ్రెండ్ అయితే వద్దని ఎక్కడైతే కోట్లాట్లు అయ్యి మీరు బయటికి వెళ్ళిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేలాగా అన్నదమ్ముల బంధం అనేది అగైన్ ఇట్ విల్ గెట్ ప్యాచ్ అప్. ఫెవికాల్ తీసి అంటించినట్టు అట్లా అతుకుపోతారు అనమాట. ఇంకా అలా ఉండిపోతుందా? అంతే. దిస్ ఇస్ ఓన్లీ ద ఈవెంట్. ఈ ట్రైన్ ఈ టైంకి ఇక్కడ వస్తుంది అని చెప్పడం శని వక్రం. ట్రైన్ రావంగానే మనం ఏం చేస్తాం, లోపలికి కూర్చుంటామా లేదంటే చూస్తూ ఉంటాం? లేదు, కూర్చుంటాం అంతే. సో ఆటోమేటిక్లీ ఇక మీద నుంచి మీకు బాగుంటుంది. సో మీ ఫ్యామిలీ సెట్ అవుతుంది, మీ అన్నయ్య వచ్చి మీకు కనెక్ట్ అయిపోతాడు, మీ అక్క వల్ల ఏదైనా ఇష్యూ ఉంది, ఎప్పుడు మా అక్క కొంచెం వంకర టికంగానే ఉంటారు, పార్షియాలిటీ చూస్తుందని మాకు సెపరేట్ చేశారు, ఏదైనా సరే అలాంటి సిచ్యువేషన్ అంతా మీకు క్లోజ్ అవుతుంది. సో యువర్ కనెక్షన్ విత్ రెస్పెక్ట్ టు యువర్ ఎల్డర్స్, మీ బ్రదర్ అయినా సరే మీ సిస్టర్ అయినా సరే అది ఈజీగా మీకు రావడం అనే ఛాన్స్. సెకండ్ వన్, పోయిన లాస్ట్ ఇయరే నాకు రావాల్సిన ప్రమోషన్ ఏదో సమాచారం వల్ల మాకు జరగలేదు, ఇప్పుడు జరుగుతుందా అంటే ఇప్పుడు మీరు ట్రై చేస్తే దొరుకుతుంది. బికాస్ ఆల్రెడీ ట్రైడ్ వన్ విల్ బీ టెస్టెడ్ నౌ. ఇంతకుముందు మనం ట్రై చేసి జరగలేదంటే ఇప్పుడు శని వక్రంగా ఉన్నప్పుడు ఆ ప్రమోషన్ వస్తుంది. అదేలాగా ఏ అబ్బాయి అయితే వద్దన్నామో ఆ అబ్బాయి మళ్ళీ మనం పెళ్లి చేసుకుంటాం. చూసాము దొరకలేదు, కానీ మాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, సంభవం పెళ్ళైతే ఓకే అన్న సిచ్యువేషన్లో ఇప్పుడు మీకు పెళ్ళి అవ్వడం. మీ ఇంట్లో చాలా మందికి పంచమ స్థానం లాభస్థానం అనేది సమశబ్దమ భావాలు. సో 100% మీ ఇంట్లో బాబు పుట్టడానికి ఛాన్స్. యాక్చువల్లీ బుధుడి యొక్క నక్షత్ర స్థానంలో శని వక్రం అవ్వడం వల్ల కమల పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బుధుడు కనెక్ట్ అయిందంటే చాలా మందికి చూసారంటే వీళ్ళు ఫెలోపియన్ ట్యూబ్యూల్స్లో ప్రాబ్లం అయ్యి కొంతమందికి ట్యూబ్ కట్టేయడం, లేదంటే ఎక్టోపిక్గా ఇష్యూస్ రావడం, లేడీస్కి చెప్తున్నాను. కానీ అదంతా ఇప్పుడు సెట్ అయ్యి మీకు విత్ మెడిసిన్ కమల పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలామంది IVF తీసుకుంటున్నారు, IUI అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవన్నీ మీరు తీసుకుంటున్నారు కదా, అది ఇప్పుడు రిజల్ట్ ఇస్తుంది. ఈ నెక్స్ట్ 4 monthsలో మీకు కన్ఫామ్గా మీకు మంచి జరగడానికి, కన్సీవ్ అయ్యడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. మీరు ఎలా చూసుకున్నా మే జూన్లో మీకు బాబు లేదంటే పాపు ఉచ్చ స్థానంలో సూర్యుడి ఇంట్లోకి గురువు వెళ్ళడం, అప్పుడు కరెక్ట్గా మీకు బాబు పుట్టడం, అందుకనే బాబు పుట్టడం అని చెప్తున్నాను. అది ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. అదేలాగా మీకు అసలు మీ ఫ్రెండ్ తీసుకున్న డబ్బులు, మీ ఎల్డర్స్ తీసుకున్న డబ్బులు రావాలంటే ఇప్పుడు వస్తుంది. చాలామంది ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళుగా డాక్టరేట్ చేయాలి, నేను థీసిస్ ఇచ్చాను సార్, కానీ మా గురువుగారు అసలు ఏమో సరిగా లేదని చెప్పారు, ఎలాగైనా ఇప్పుడు సెట్ అయ్యి కొంచెం మాకు డాక్టరేట్ వస్తుందా అని అడిగితే ఇప్పుడు వస్తుంది. అండ్ లాట్ ఆఫ్ మీ పీపుల్ అవార్డ్స్కి నామినేట్ అవుతారు, పెద్ద పెద్ద అవార్డ్స్, పెద్ద పెద్ద రివార్డ్స్కి మీరు నామినేట్ అయ్యి ఇప్పుడు మీ పేరు దాంట్లో రికమెండేషన్లో వస్తుంది. మీ ఆఫీస్లో మిమ్మల్ని పెద్దగా సత్కారం చేసే ఒక సిచ్యువేషన్ గ్యారంటీగా వస్తుంది. ఇదంతా ఎప్పుడంటే మీకు ఒరిజినల్గా గ్రహం నేను చెప్పినట్టు కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ మీనంలో కానీ వక్రంగా ఉన్నప్పుడు ఇదంతా జరుగుతుంది.
ఎక్కడ గ్రహం వక్రమైనా గ్యారంటీగా మీకు ఒకవేళ వక్రంగా లేదంటే వాట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇస్ ఒంట్లో పాస్పరస్ కంటెంట్ బేసికల్గా తగ్గిపోతుంది. మీనింగ్ యూ హ్యావ్ టు టేక్ మోర్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్, అది కంటిన్యూస్గా తీసుకోవాలి. అదేలాగా ఎనీ కైండ్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ అయిపోతారు ఇంట్లో తరచుగా 3-4 monthsలో. నెక్స్ట్ పిల్లలకి ఇట్లాగా హెల్త్ డిస్టర్బెన్స్ ఉంటుంది, దానికి ఒక ఉండే ఖర్చులు ఇదంతా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఎలా చూసినా వృషభ రాశి వాళ్ళకి ఇన్నేవే పాజిటివ్గానే ఉంటుంది. ఎంత చూసినా సరే మనకు ఒక పెద్ద పాజిటివ్ చేంజ్ అనేది నెక్స్ట్ 3-4 monthsలో దొరుకుతుంది. బట్ నమ్మకూడని మనిషి మీ ఫ్రెండ్, ఒకవేళ మీ జాతకంలో గ్రహం వక్రంగా లేదంటే ఒక కొత్త మనిషి వస్తున్నారు, కొత్తగా ఒక పరిచయం వస్తుంది, వాళ్ళు వచ్చి మనకి ఏదైనా వాళ్ళ యొక్క సిచ్యువేషన్ సరిగా లేదని డబ్బులు అడుగుతున్నారంటే మీరు ఇస్తే అంతే అయిపోయింది. ఏంటంటే వక్రంగా ఒక గ్రహం ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ని ఫ్రెండ్గా బయటగా ఉంచాలి, ఇంటి లోపలికి తీసుకురాకూడదు. ఇట్ మే కాస్ట్ లాట్ ఆఫ్ రెపర్కషన్స్ అన్నెసెసరీలీ, అది మీరు చూసుకోవాలి అంతే. సో వృషభ రాశి వాళ్ళకి పెద్దగా నెగిటివ్ ఏం లేదు, ఇదంతా మీరు చూసుకుంటే ఆటోమేటిక్గా బాగుంటుంది. ఆరోగ్యం ఒక్కటి చెప్పండి, ఎలా ఉంటుంది ఆరోగ్యం? మెయిన్గా ఆరోగ్యంలో విటమిన్ డెఫిషియన్సీ, మోకాళ్ళ సంబంధించిన విషయాల్లో కాస్త ప్రాబ్లం, అది మాత్రమే అవుతుంది. పెద్ద నెగటివ్ ఏమీ లేదు. మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి శనికి? మీ ఇష్ట దైవం, మీరు ఏ ఇష్ట దైవం అయితే ఆ ఇష్ట దైవానికి మీరు పాసిబుల్గా గురువారం రోజు పొద్దున, అంటే మీరు పాదయాత్రగా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తున్నారు, దుర్గమ్మ తల్లి దేవుడికి వెళ్తున్నారంటే విజయవాడకి దిగి అక్కడి నుంచి మీరు నడవాలి. ఒక 3 kilometers మినిమం మీరు నడిచి వెళ్ళి మనం స్వామి దర్శనం చేసుకుని వస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది, మీరు చాలా బాగుంటారు. అద్భుతం, అలాగే బాగుండాలి. అలాగే శని వక్రగతి అంటే ఏంటో కూడా ఒకసారి వివరించండి హరీష్ గారు. ఈ శని వక్రగతిలో ఉన్నాడు, వేరేదో రాశి వేరేదో ఇది కాకుండా బేసిక్గా రేవతి నక్షత్రంలోనే శని వక్రంగా ఉంటాడు. అంతే 139 days ఆల్ ద సేమ్ నక్షత్రంలోనే ఉంటాడు. ఈ శని వక్రంలో ఉన్నాడు అంటేనే ఫస్ట్ విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎవరైనా ప్రేక్షకులు గుడికి వెళ్తాను అంటే కారు ఇంట్లోంచి ఎక్కి డైరెక్ట్గా వెళ్ళి గుడి గోపురం ముందర వెళ్ళి దిగి అక్కడి నుంచి నమస్కారం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గుడికి వెళ్ళినా సరే ఆ టౌన్లో దిగి 3 kilometers అయినా నడవాలి. శని వక్రంగా ఉన్నాడు అంటే మీ కాళ్ళకి పని ఇవ్వాలి, పాదయాత్ర చేయాలి, స్వామిని వెళ్ళి దర్శనం చేసుకోవాలి, వెళ్ళంగానే నమస్కారం చేసుకొని ఇంటికి వెంటనే రాకూడదు. మినిమం 9 సార్లు ప్రదక్షిణం. ఇప్పుడు శని వక్రంగా ఉన్నాడంటే 51 times ప్రదక్షిణం. అలా ప్రదక్షిణం చేసేటప్పుడు శని యాక్టివేట్ అవుతాడో మీ యొక్క కోరికలు ఏది ఉందో, యువర్ వాట్ ఎవర్ ఇస్ యువర్ విష్ మీకు జరగాలి అని ఉందో అది గ్యారంటీగా జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్, శని వక్రంగా ఉన్న నక్షత్ర స్థానం బట్టి మనం చూసినప్పుడు రేవతి నక్షత్రంలో ఈ యొక్క వక్రగతి ఉంటుంది. సో ఇది బుధుని యొక్క నక్షత్రం. సో బేసికల్గా ఎక్కడ మనకి అనంత పద్మనాభుడు ఉన్నాడు, అనంత శయనం అంటే శయన స్థానంలో ఉండే అనంత పద్మనాభుడిని, పద్మనాభ స్వామిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం నెక్స్ట్ 139 days మీ యొక్క లైఫ్లో ఏది కావాలో అది దొరుకుతుంది. మెయిన్గా పిల్లలకి మంచి జరుగుతుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉన్నప్పుడు నేను అనుకున్న సీటో, నేను అనుకున్న కాలేజో అస్సలు దొరకలేదో, నాకు మార్క్ తక్కువ వచ్చింది, నీట్ ప్రాబ్లం జరుగుతుంది, మెరిట్ వస్తుందా లేదా, స్పెసిఫికలీ ఫర్ బ్యూరోక్రాట్స్, బిజినెస్ పీపుల్ అండ్ ఫర్ ద మానవ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని వక్రం అనేది 100% పనిచేస్తుంది. శని వక్రంగా ఉందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. 139 days మీ ఒంట్లో నుంచి చెమట బయటికి రావాలి ఒకటి. రెండవది, ది మోర్ యూ వాక్ శని గెట్స్ యాక్టివేటెడ్. సో ఇది 2 important లాజిక్స్ విచ్ యూ అంటే అండర్స్టాండ్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ చూసారంటే మీ లైఫ్లో ఈ శని నార్మల్గా ఉన్నాడంటే మీకు ఒక విధమైన ఫలాలు, శని వక్రంగా ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, శని వక్రమైనప్పుడు దాని ముందర ఉండే రాశిలో 50% ఆఫ్ ద ఫలితాలు అండ్ ఎగ్జాక్ట్ కూర్చున్న స్థలంలో 50% ఆఫ్ ద ఫలితాలు చేస్తాడు. మీనింగ్ కుంభరాశికిను మీన రాశికి ఇన్ కంజంక్షన్లో చేస్తాడు. కుంభరాశి అధిపతి శని, మీన రాశి అధిపతి గురు. సో అక్కడ చేసే ఒక వక్రంగా ఉంది కాబట్టి చాలా మందికి అసలు నా లైఫ్లో నేను పనికినే వెళ్ళలేదు, ఐ డెంట్ వర్క్, నాకు జాబే లేదు అనే వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు జాబ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి ఒక పెద్ద చేంజ్ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల్లో మీరు స్టాప్ చేశారో, ఆగిపోయింది, నేను ఇంతకు ముందు ట్రై చేశాను కానీ ఆయన పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, ఇలాంటి విషయాలన్నీ ఉంటుంది. పాత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మళ్ళీ మొదలవుతుంది. రెండవది, జాతక పరంగా మీ యొక్క జాతక ఘట్టం మీరు చూసారంటే కర్కాటకంలో, వృశ్చికంలో, కన్యా రాశిలో
గురు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహంలో ఏది మీకు వక్రంగా ఉన్నా మీకు జాక్పాట్. ఓ ఎప్పుడైతే జాతకంలో ఒరిజినల్లీ పుట్టిన జాతకంలో వక్రంగా గ్రహం ఉందో, గోచారంలో మళ్ళీ ఒక వక్రగతి గ్రహం వచ్చిందో. అయినప్పుడు ఆ. వాళ్ళకి దే విల్ గో ఇన్ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ వేగంలో వెళ్తారు. చాలా మంది రాజకీయాలు మీరు చూసారంటే అసలు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఎమ్మెల్యే సీట్ దొరుకుతుంది, ఇమ్మీడియట్గా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో వెళ్ళారు. ఐ కెన్ నేమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్. బికాస్ దాంట్లో చూసారంటే చాలా ముఖ్యమైన గ్రహం అని చెప్పేది గురువు, శని. ఇది వక్రంగా ఉంటుంది. కరెక్ట్గా వక్రం వచ్చినప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఐ మీన్ ప్రెసిడెంట్ అయ్యాడు. దిస్ 2 years బ్యాక్ మీరు చూసారంటే, ఒకవేళ వక్రంలో లేదంటే చాలా కష్టపడి అవ్వాల్సిన ఒక సిచ్యువేషన్. సో వక్రం అనేది ఇట్స్ లైక్ ఎ రబ్బర్ బాల్. గోచారం కనెక్ట్ అయింది అని అంటే అంతే, సిక్సర్. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే పర్టికులర్ గా కర్కాటకము, వృశ్చికము, కన్యా రాశిలోనే ఇవి జరుగుతాయి. ఇలాంటి చోటలో మీకు గ్రహాలు వక్రంగా ఉంది అంటే, అండ్ ఇంక్లూడింగ్ మీనంలోనే ఉంది కదా. సో మీనం 4 రాశుల్లో ఏ గ్రహం మీరు వక్రంగా ఉన్నా సరే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ యూ. మనం భయపడాల్సిన అవసరం లేదు అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా మంది వక్రము, మీరు అయిపోయారు, మీ కథ అయిపోయింది అని చూస్తున్నాను. బట్ శాస్త్రంలో ఏముందో దాన్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఇలానే పనిచేస్తుంది. అద్భుతం. అయితే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో ఆల్రెడీ రెమెడీస్ కూడా చెప్పేశారు. అనంత పద్మనాభ స్వామి దర్శనం ఖచ్చితంగా మంచి ఫలితాలు 139 days లో ఒక్క రోజైనా వెళ్ళిరండి. పాసిబ్లీ యూ కెన్ గో ఎయిదర్ ఆన్ ఆశ్లేష నక్షత్రం రోజు, లేదంటే జ్యేష్ఠ నక్షత్రం రోజు, లేదంటే మీరు రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకొని రాండి. ఎందుకంటే ట్రయాంగిల్ అంటాం, త్రికోణాకారం. త్రికోణం మీకు వర్కౌట్ అయినప్పుడు మీకు ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తుంది. ఇంకా ఏ రోజు మీరు జన్మ నక్షత్రం కంటే శని ఏ నక్షత్రంలో అయితే వక్రంగా ఉన్నాడో ఆ నక్షత్ర స్థానాధిపతి దానికి మనం త్రికోణంలో పని చేసినప్పుడు ఇమ్మీడియట్గా పనిచేస్తాం. అమేజింగ్. సో ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ శని నుంచి మన వాళ్ళు మంచి ఫలితాలనే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ప్రొడక్షన్స్ హరీష్ గారు. నమస్తే. నమస్కారం.